అంటే డైరెక్టర్ ఇప్పుడు 1950-60లో జరిగిన కథని ప్రజెంట్ జనరేషన్ సినిమా చూసే అంత కనెక్టింగ్గా తీసాడా? అంటే ఈ సినిమాలో అందం ఏంటంటే, అంటే నేను ఒప్పుకునే వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ కూడా, టైం మారుతూ ఉంటుంది, మనం చేసే పనులు మారుతూ ఉంటాయి, చేసే విధానం మారుతూ ఉండొచ్చు, కానీ మనుషులు మాత్రం అలానే ఉన్నాం. మనకున్న ఈగోలు, మనకున్న పట్టింపులు, మనకున్న అహంకారం అన్నీ ఇంకా అలానే ఉన్నాయని చెప్పే సినిమానే కాంత అవుతుందండి. అంటే డాడీ ఉన్నారు కదా ఆ టైంలో, తాతగారు రామనాయుడు గారి కాడి నుంచి మీ డాడీ వారసత్వంగా తీసుకున్నారు. ఆయన గైడెన్స్ ఏం తీసుకున్నారు సినిమా? లేదండి, యాక్చువల్లీ ఆయన చాలామంది ఆ టైంలో జరిగిన కథలు వాళ్ళకి బోల్డ్ కథలు తెలుసండి. సో ఖచ్చితంగా ఈ సినిమా డిస్కషన్స్లోనే ఆయన రావడం జరిగింది. బోల్డ్ కథలు చెప్పారు, ఆ టైంలో జరిగిన కథలు, ఆయన వాహినిలో చూసిన కథలు, అవన్నీ చాలా ఎక్కువ చెప్పారండి. అంటే మైన్యూట్గా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా ఇలాంటి సినిమాలకి, ఆ మైన్యూట్ డీటెయిల్స్ వెరీ కీలకం. సురేష్ బాబు గారి ఇన్పుట్స్ ఏముంది అని అడుగుతా. లేదండి, అంటే ఆన్సెట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి, వాళ్ళు చూసిని విన్నవి. అండ్ ఇంతమంది యాక్టర్స్, ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేశారు. అండ్ అలాంటివి చాలా, ఈ డైరెక్టర్ ఇలా ఉండేది, ఆ డైరెక్టర్కి అలా ఉండేది, అలాంటివి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం అండి, కాన్స్టెంట్గా మాట్లాడుకునేవాళ్ళం యాక్చువల్లీ.